మన హిందూ దేవాలయాలలో మొదట కనిపించే అద్భుతమైనది ధ్వజస్తంభం. ఈ ఆకాశాన్ని తాకే స్తంభం కేవలం ధ్వజం ఎగరేసే కోసమేనా? లేదు. ఇందులో వేదాలు, పురాణాలు, ఆగమశాస్త్రాల నుంచి వచ్చిన గాఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం లాంటి పవిత్ర క్షేత్రాలలో ధ్వజస్తంభం ఎంతో ప్రత్యేకం. ఈరోజు దాని గురించి మరియు పైన ఎందుకు గంటలు వేలాడుతాయో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ధ్వజస్తంభం అంటే ఏమిటి? ధ్వజస్తంభం అంటే ధ్వజం ఉంచే స్తంభం. దేవాలయ గర్భగుడి ముందు రాజగోపురం దాటగానే కనిపించే ఈ స్తంభం సాధారణంగా 20 నుంచి 80 అడుగుల ఎత్తు ఉంటుంది. రాగి, బంగారు లేదా వెండి పూతతో తయారవుతుంది. వేదాల ప్రకారం ఇది బ్రహ్మస్తంభం లాంటిది. భూమి నుంచి ఆకాశం వరకు దైవిక సంబంధాన్ని సూచిస్తుంది. ఋగ్వేదంలో ఇంద్రుడి ధ్వజం గురించి ప్రస్తావనుంది. ఇది దుష్టశక్తులపై విజయాన్ని తెలియజేస్తుంది. విష్ణు ఆలయాలలో ధ్వజస్తంభం గరుడ స్తంభం రూపంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వాహనం గరుడు పైన ఉంటాడు. తిరుమలలో ఈ ధ్వజస్తంభం బంగారు పూతతో సుమారు 50 అడుగుల ఎత్తు ఉంది. ఇది శ్రీవారి అనంత శక్తిని ప్రకటిస్తుంది. విష్ణు పురాణం, వైఖానస ఆగమం, పంచరాత్ర ఆగమ శాస్త్రాలు దీన్ని దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్య భాగంగా చెబుతాయి. చోళులు, విజయనగర రాజులు లాంటి మన దక్షిణ భారత రాజవంశాలు ఇలాంటి భారీ ధ్వజస్తంభాలను నిర్మించారు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ధ్వజస్తంభం పైన ఎందుకు గంటలు, చిన్న గంటలు వేలాడుతాయి? పై భాగంలో 3 లేదా అంతకంటే ఎక్కువ లోహపు కడ్డీలు త్రిశూలాకారంలో ఉంటాయి. వాటికి చిన్న చిన్న గంటలు వేలాడతాయి. గాలి వీస్తే సుమధురమైన శబ్దం వస్తుంది. దీని వెనుక ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కారణాలున్నాయి. ముందుగా ఆగమశాస్త్రాల ప్రకారం ఈ గంటల శబ్దం దేవాలయంలో సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది. ఇది ఓంకారధ్వని లాంటిది. దుష్టశక్తులను, నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. గాలి వీసినప్పుడు వచ్చే ఆ టింకిల్ శబ్దం భక్తుల మనసును శాంతపరుస్తుంది, ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది. కొందరు శాస్త్రాల ప్రకారం ఈ శబ్దం దేవాలయంలో ఎటువంటి కీటకాలు లేకుండా చూస్తుందని కూడా చెబుతారు. అది శుద్ధి సంకేతం. మరో ముఖ్యమైనది, ఈ గంటలు దేవతలను ఆహ్వానించే సంకేతం. బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సమయంలో ఈ శబ్దాలు మరింత ప్రత్యేకంగా వినిపిస్తాయి. తిరుమలలో లాంటి ఆలయాలలో ఈ గంటల శబ్దం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, శాంతిని ఇస్తుంది. ఉత్సవాలలో ధ్వజస్తంభం కీలక పాత్ర పోషిస్తుంది. బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం చేసి దేవతలను ఆహ్వానిస్తారు. ఇది ఇంద్రధ్వజాన్ని సూచిస్తుంది. విజయం, ఐక్యతను తెలియజేస్తుంది. భక్తులు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. సింబాలిజం: పైభాగం బ్రహ్మ, సృష్టి; మధ్య విష్ణు, పాలన; కింద శివ, సంహారం. త్రిమూర్తుల సంకేతం. ఈరోజు కూడా ధ్వజస్తంభం, భజస్తంభం మన జీవితాల్లో ప్రాముఖ్యత ఉంది. తదుపరి దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని గమనించి గంటల శబ్దాన్ని ఆస్వాదించండి. అది శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పార్ట్ 2లో ధ్వజస్తంభం నిర్మాణం రకాలు చూద్దాం. జై శ్రీ వెంకటేశ్వర స్వామి, జై శ్రీరామ్.